నెల్లూరు నగరంలోని నెల్లూరు హాస్పిటల్ సమావేశ మందిరంలో ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ మహావిప్లవం 108వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమర్నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లెనిన్, స్టాలిన్ చిత్రపటాలకు పూలగుచ్చాలు పెట్టి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎస్యూసీఐ కమ్యూనిస్టు పార్టీ జిల్లా ఇన్ఛార్జి ఎం బసవరాజు అధ్యక్షత వహించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ స్థానంలో సోషలిజం వచ్చినప్పుడే ప్రజల సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. పెట్టుబడిదారీ విధానం నశించుకోవాలి, పెట్టుబడిదారీ విధానం తొలగించి సోషలిజం తర్వాత కమ్యూనిజానికి చేరుకునేటువంటి పోరాటం చేపట్టాలి. అందుకొరకు మనం ఏం చేయాల్సి ఉంటుంది అనేటువంటి వాటిని, మనలో ఉన్నటువంటి లోపాలను తొలగించుకొని మార్క్సిజం, లెనినిజం వాటి యొక్క అభివృద్ధి చెందినటువంటి సిద్ధాంతాన్ని నేడు కాబట్టి సిద్ధాస్ ఘోష్ ఆలోచన విధానం పార్టీ సోషలిస్ట్ పొలిటిక్స్ చెప్తుంది. దాన్ని అర్థం చేసుకోవడం, తద్వారా సమాజంలో సమూలమైనటువంటి మార్పు కొరకు కృషి చేయడం అనేది, దాన్ని విశ్లేషించి తెలుసుకొని అర్థం చేసుకోవడం కొరకు ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సమావేశాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, ఇట్లా నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోపిడీ అణచివేతలన్నింటిలో కూడా వీటిని తొలగించేటువంటి పోరాటం, దానికి అవసరమైనటువంటి సైద్ధాంతిక జ్ఞానాన్ని పొందడం కొరకు ఈరోజు మనం ఇట్లాంటి సమావేశాలు మనం ఏర్పాటు చేస్తాం. అందులో భాగంగానే మా పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ సందర్భాన్ని పాటిస్తూ వస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కూడా దీనికి పిలిపించింది. అందులో భాగంగా ఇక్కడ నెల్లూరు పట్టణంలో ఈ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటి విషయం ఏమంటే, రష్యాలో రెవల్యూషన్ వచ్చింటే మనం ఈ దేశంలో మనం ఇక్కడ ఎందుకు జరుపుకోవాలి, దీనికి జరుపుకోవాల్సిన అవసరం ఏముంది? ముఖ్యంగా మనం బీజేపీ పాలనలో ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వంలో ఉన్నాం. వీళ్ళందరూ జాతీయవాదం అనే పేరుతో ఈరోజు రష్యాలో జరుగుతుంటే ఇక్కడెక్కడ జరుగుతున్నారు. ఈ లెనిన్ కానీ స్టాలిన్ కానీ వీళ్ళు మన దేశం నాయకులు కాదు కదా, వాళ్ళ మన ఫోటోలకు మనం ఎందుకు పూలగండ వేయాలి, ఎందుకు గౌరవించాలి? కాబట్టి ఇది విదేశీ సిద్ధాంతం, విదేశాలు జరగడానికి మనం ఎందుకు చేయాలి అనేటువంటి వాదన లేదు. దీనికి మనం చెప్పే సమాధానం ఏంటంటే, ఇది నవంబర్ మహావిప్లవం అనేది, అంటే అప్పుడు అక్టోబర్లో జరిగింది. అప్పుడు జార్ కాలంలో ఉన్న క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ వచ్చింది, కానీ రియల్గా ఇప్పుడు కొత్తగా ఉండే క్యాలెండర్ ప్రకారం ఉంటే నవంబర్లో వస్తుంది. కాబట్టి అందుకని నవంబర్ మహావిప్లవం అంటే, ఈ నవంబర్ మహావిప్లవం అనేది మొత్తం మానవ చరిత్రలోనే, అంటే మానవ సమాజం ఉనికిలోకి వచ్చి ఇప్పటి వరకు జరిగినటువంటి చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పీడిత వర్గం, అంటే అణచివేయబడినటువంటి వర్గం, పాలక వర్గాలు తొలగించి ఒక నూతనమైనటువంటి వర్గరహిత, దోపిడీ లేని, అణచివేత లేనటువంటి ఆధిపత్యంనే తొలగించేటువంటి పోరాటానికి నాంది పలికినటువంటి విప్లవం. కాబట్టి ఇది రష్యాకు మాత్రమే పరిమితమైంది కాదు, ఇది మొత్తం ప్రపంచ ప్రజలందరికీ సంబంధించినటువంటిది. కాబట్టి ప్రపంచ ప్రజలందరినీ కూడా మార్గదర్శకత్వం చూపేటువంటి విప్లవం. కాబట్టి ఇది ప్రపంచ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది.
వాళ్ళు అనుసరించాల్సినటువంటి మార్గం. కాబట్టి ఇది అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి, మొత్తం ప్రతి దేశంలో నేడున్నటువంటి పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నటువంటి ఎవరైతే అణచివేయబడినటువంటి కార్మిక వర్గం నాయకత్వంలో పేద రైతులు, వ్యవసాయ కూలీలు, చిన్న పనులు చేసుకున్నారు, వాళ్ళందరి యొక్క విముక్తి జరగాలంటే ఈ నవంబర్ మహావిప్లవం అనేది వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇస్తుంది, వాళ్ళకు మార్గం చూపుతుంది. కాబట్టి ఆ మార్గం చూపుతుంది కాబట్టి దానికి సంబంధించిన విషయాలు ప్రపంచ ప్రజలందరూ తెలుసుకోవచ్చు. ఆ విప్లవానికి నాయకత్వం వహించినటువంటి లెనిన్, ఆ తరువాత సోషలిజాన్ని చాలా బలంగా నిర్మించినటువంటి, సోవియట్ యూనియన్లో బలంగా నిర్మించినటువంటి స్టాలిన్ మనకు మార్గం చూపుతారు. వాళ్ళ యొక్క ఆలోచనలు మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మనము ఈ నవంబర్ మహావిప్లవాన్ని మనం పాటించాలి. ఇందులో లెనిన్ కు స్టాలిన్ కు యొక్క వాళ్లకు మార్గదర్శకత్వం వహించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే, దానికి మార్క్స్, ఏంగెల్స్ దాన్ని మార్క్సిజాన్ని, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాని ప్రపంచంలో ప్రచారం చేసినటువంటి మహనీయులు కార్ల్ మార్క్స్ అండ్ ఏంగెల్స్. కాబట్టి ఈరోజు మార్క్స్, ఏంగెల్స్ జర్మనీ నుండి, లెనిన్ రష్యా, స్టాలిన్ రష్యా, కాబట్టి మనం వాళ్ళని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే వాళ్ళు విదేశీయులు అని చెప్పేది ఏమంటే సంకుచితమైనటువంటి ధోరణికి బలి కావడం వల్ల మనం ఎవరైనా కూడా సరే అటువంటిది వాళ్ళు బలి అవుతారు. కాబట్టి వాళ్ళు మన దేశం కాకుండా విదేశాల్లో ఉన్నప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి మనకు, ప్రజలకు, సమాజానికి ఆ సిద్ధాంతం అనేది మనకు మార్గం చూపేటట్టయితే మనం దాన్ని తీసుకోవాలి. ఏ విధంగా అయితే మన దేశంలో సైన్సెస్ అభివృద్ధి కాకపోయినా, అంటే ఆధునిక సైన్స్ అనేది, కొత్త ఆవిష్కరణలు అనేవి మన దేశంలో అభివృద్ధి కాకపోయినా వాటిని మన దేశంలో అప్లై చేసుకొని, మన జీవితంలోనూ సమాజంలోనూ అప్లై చేసుకొని ఏ విధంగా మనం అభివృద్ధి సాధించడానికి మనం వెనుకాడకూడదో, అదే రకంగానే సామాజిక శాస్త్రాల్లో కూడా సమాజానికి సంబంధించి కూడా మనము సమాజంలో మార్పు కావాలని కోరుకునే వాళ్ళు వేరే దేశాల్లో ఉన్నటువంటి తత్వవేత్తలైనా కూడా సరే, వేరే దేశాల్లో ఉన్నటువంటి నాయకులైనా సరే, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఏదైనా మంచి ఉంటే మనం నేర్చుకోవడం అనేది అవసరము. కాబట్టి ఆ రకంగా నేర్చుకునేటువంటి అవసరం ఉంది, ఆ రకమైనటువంటి అవకాశం ఉంటే దాన్ని మనం చేసుకోవడం అనేది మనకు అంతర్జాతీయ దృక్పథం అనేది మనకు ఉండడం వల్లే అది సాధ్యమవుతుంది. కాబట్టి కమ్యూనిస్టులు అంతర్జాతీయ వర్గం, కార్మిక వర్గ అంతర్జాతీయత అనటం, అది పెట్టుబడిదారి అంతర్జాతీయత కాదు. ఇలాంటి ఇప్పుడు ట్రంప్, మిగతా వాళ్ళందరూ గ్లోబలైజేషన్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆ అంతర్జాతీయత కాదు, కార్మిక వర్గ అంతర్జాతీయత. ప్రపంచంలో ఉండేటువంటి కార్మికులందరూ ఏకం కావాలి. ఎందుకంటే వాళ్ళందరి యొక్క విముక్తి కూడా సోషలిస్ట్ విప్లవంతో ముడిపడింది, కమ్యూనిజం సాధించడంతో ముడిపడి ఉంది అనేటువంటి సిద్ధాంతంతో ముందుకు పోయేటువంటి దృక్పథమే కార్మిక వర్గ అంతర్జాతీయత. కాబట్టి ఈ కార్మిక వర్గ అంతర్జాతీయత దృక్పథంతో మనం చూడడం అనేదే ఈ రోజు విప్లవకరమైనది. కాబట్టి గతంలో ఉన్నట్టు ఇప్పుడు మన స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, ప్రీతిలత, లేకపోతే ఇట్లాంటి గొప్ప గొప్ప విప్లవకారులందరూ కూడా మన దేశంలో పోరాటం చేస్తారు. వాళ్ళందరూ కూడా దేశం విముక్తి, బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కావాలని వాళ్ళు పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి మన స్వతంత్ర భారతంలో ఇప్పుడు ఉన్నాం. ఆనాడు వాళ్ళు జాతీయవాదంతో మనం పోరాడారు. జాతీయవాదం అంటే మన దేశం విముక్తి కావాలి, బ్రిటిష్ వాళ్ళ పీడన నుంచి మనం బయటపడాలి అనేటువంటి పోరాటం అనేది ఆనాడు విప్లవకరమైంది. జాతీయ భావాలు ఆ రోజు కలిగి ఉండడం అనేది
మా దేశం కావాలి, మీరు వెళ్ళిపోండి అని అంటే మనం చేయలేకపోవాల్సి వచ్చింది. ఈరోజు జాతీయవాదము అనేటువంటి నినాదం లేవనెత్తే వాళ్ళందరూ కూడా దోపిడీదారులుగా తయారైనారు. ఈరోజు జాతీయవాదం అనేది నేటి చారిత్రక పరిస్థితిలో అది రియాక్షనరీ అయిపోయింది, అంటే అభివృద్ధి నిరోధకంగా తయారైపోయింది. ఒకనాడు ఆ జాతీయవాదం అనేది అది ప్రగతికరంగానూ విప్లవకరంగానూ ఉండింది. ఆనాడు విప్లవకారులు సృష్టించింది. అదే జాతీయవాదము స్వతంత్రం వచ్చి స్వతంత్ర దేశం అనేది ఏర్పడి ఆ స్వతంత్ర దేశంలో పెట్టుబడిదారుల అధికారంలోకి వచ్చి దోపిడీదారులు వాళ్ళ యొక్క ప్రతినిధులుగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ లేదా రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీలు ఏ విధంగా అయితే ప్రజలు అణచివేసి ప్రజల యొక్క హక్కులని కాలరాచి వేస్తున్నాయో, ప్రజల యొక్క సమస్యలన్నిటికీ ఏ రకంగా అయితే అది మూల కారణం అవుతున్నాయి, అటువంటి వ్యవస్థను పరిరక్షిస్తున్న వాడుగా ఇది తయారైపోయింది. వాళ్ళ చేతిలో దేశభక్తి, జాతీయవాదం అనేది ప్రజలను అణిచివేసే సాధనంగా తయారైంది, ప్రజలను మభ్యపెట్టే సాధనంగా తయారైంది. కాబట్టి ఈరోజు జాతీయవాదం అనేది, దేశభక్తి అనేది అంతర్జాతీయతతో అది అనుసంధానించకుండా పోయినట్టయితే అది ఒక అభివృద్ధి నిరోధకమైన వ్యక్తిగా తయారవుతుంది, సంకుచితమైనటువంటి వ్యక్తిగా తయారైపోతారు. కాబట్టి ఈరోజు మనము కార్మిక వర్గ అంతర్జాతీయతను మనం సాధించాల్సింది, ఆలోచించాల్సింది, దాని గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు పాలకులు ఎంత జాతీయవాదం మాట్లాడినప్పటికీ, ప్రజల్ని ఎంత మభ్యపెట్టినప్పటికీ, ఈరోజు విదేశాలతో వాడి సంబంధాలు లేకుండా, విదేశాలతో వాణిజ్య సంబంధాలు లేకుండా, విదేశాలతో వాళ్ళు వివిధ సంబంధాలు నెలకొల్పుకోకుండా వాళ్ళు ఈరోజు దేశం యొక్క అభివృద్ధి, దేశం గురించి వాళ్ళు చేయలేరు. కాబట్టి వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ యొక్క సంబంధ ఆర్థిక విధానాలు, సాంస్కృతిక విధానాలు అవన్నీ కూడా తప్పనిసరిగా వాళ్ళు ఆ రకమైనటువంటి అంతర్జాతీయ సంబంధాలు వాళ్ళు పెట్టుకోవాల్సిందే. అయితే వాళ్ళు పెట్టుకునే సంబంధాలన్నీ కూడా ఈ దేశ ప్రజలను అణచివేయడానికి, దోచుకోవడానికి, ఆ దేశాల్లో ఉండే పాలకులు ఆ దేశాల్లో ప్రజలు దోచుకోవడానికి, అణచివేయడానికి ఈరోజు వాళ్ళు పాల్పడుతున్నారు, వాళ్ళు కూరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి మన దేశంలో మన పరిస్థితుల్ని మనం గమనించినట్టయితే, మనం ఈ సమాజంలో మార్పు రావాలి అని కోరుకున్నట్టయితే నేటి ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఈనాడు ఉన్నటువంటి సమస్యల్లో పరిష్కారం ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే, నేడు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా మొత్తం ఆర్థిక పరమైనటువంటి అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. సామాజికంగా అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదేవిధంగా మతతత్వం అనేది తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ఈరోజు మెజారిటీ మతం అనేది డామినేషన్ చేస్తూ మిగతా మతాల ప్రజలకు సంబంధించి అణచివేయాలనుకుంటున్నారు. మరి లేదా కులతత్వం అనేది పెరుగుతుంది. అగ్ర కులం అనేటువంటి భావంతో మిగతా ప్రజలు అణచివేయాలనేటువంటి భావం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణులన్నీ కూడా ఈ రోజు పెరుగుతూ ప్రజా జీవితాన్ని చాలా కలుషితం చేసేస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యమైనది ఇంకా ఈ ఆర్థిక సమస్యలు, రాజకీయ హక్కులు ఇట్లాంటి వీటికంటే మానవ జీవితంలో నైతిక విలువలు, సంస్కృతి అనేది విపరీతంగా దిగజారిపోతుంది. మనిషి మనిషిగా లేకుండా పోతున్నాడు. మనిషిగా కాకుండా మరింత హీనంగా తయారైపోతున్నాడు. పశువు కంటే ఇంకా అధ్వాన స్థితికి చేరుకుంటున్నాడు. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రకంగా తయారవుతుంది? అంతేకాదు ఇంకా ఎక్కడికి పోతుందంటే, మనిషి జీవించడం కంటే చనిపోవడమే మేలు. జీవించడం అనేది భయంతో కూడిందిగా తయారవుతోంది. అభద్రత అనేది పెరుగుతోంది. అభద్రత అంటే చిన్న పిల్లలప్పటి నుంచినే నా భవిష్యత్తు ఏమవుతుందో ఏమో,
నేను వెంటనే స్కూల్లో పాస్ అవ్వాలి, లేకుంటే నేను మంచి ర్యాంకు సంపాదించాలి, ఫలాని జాబ్ సంపాదించాలి, లేకుంటే సివిల్స్లో చేయాలి, సిఏ చేయాలి, లేకుంటే విదేశాలకు పోవాలి, డబ్బు సంపాదించాలి. ఈ టైంలో ఒక రకమైన భయం అనేది, జీవితం అంటే భయం అనేది మీరు బాగా అన్ని కుటుంబాల్లో చూడవచ్చు. అంటే తల్లిదండ్రులు, టీచర్లు పిల్లల యొక్క భవిష్యత్తు బాగా ఉండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. కాబట్టి నువ్వు డబ్బు సంపాదించాలంటే ఏ కోర్స్ చేయాలి, ఏం చేయాలి, ఏమి కోచింగ్ తీసుకోవాలి అని ఈ భయాలతో భయపడిపోతున్నారు. కాబట్టి ఈ రకమైన అభద్రత అనేది వ్యాపిస్తుంది. ఈ అభద్రతలో ఈ పోటీతత్వం అనేది వికృత స్థాయికి చేరుకొని ఆత్మహత్యలకు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఆలోచన ధోరణిలోనే ఒక అరాచకత్వం అనేది పెరుగుతుంది. దాంతోపాటు మానసిక రోగాలు అనేవి పెరుగుతున్నాయి. మానసికమైనటువంటి రోగాలు ఇది పైన ఇది పైకి ఎక్కువ రావడం లేదు, ప్రచారాలకు రావడం లేదు, కానీ మానసిక రోగాలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక పెద్ద సామాజిక సంక్షోభం అనేది ఈ మానసిక రోగాల్లో వ్యాపిస్తున్నాయి. కాబట్టి ఈ సామాజిక సంక్షోభం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, దానికి కారణం ఏమిటి, ఇది మనం కనుక్కోవాల్సింది. ఎందుకంటే వీటికి మనం కారణం అనేది కనుక్కోకుండా పోయినట్టయితే మనం వెనుకబడిపోవడమే కాదు, మరింత తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి దీనికి మూల కారణం ఎక్కడో అంటే నేడు ఉన్నటువంటి సమాజం ఏమిటి. ఒక వ్యక్తి తన సమస్యను తను పరిష్కరించుకోలేడు. కుటుంబం ఉంది, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు తమ సమస్యను పరిష్కరించుకోవాలని తమ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లా ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించుకోవాలని అందరూ ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఎందుకు అది జరగడం లేదు? 90% మంది ప్రజలు ఎందుకు దాన్ని అది సాధించలేకపోతున్నారు? ప్రతి ఒక్కరు మనకు బోధించేది ఏమిటి? నువ్వు బాగా కృషి చేయాలి, బాగా చదువుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, బాగా అట్లా డబ్బు ఉంటేనే నీకు వాల్యూ ఉంటుంది, ఆస్తులు ఉంటేనే నీకు వాల్యూ ఉంటుంది అనేది చెబుతూ వాళ్ళు చేస్తున్నప్పటికీ, ఆ రకంగా తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కృషి చేస్తున్నప్పటికీ కూడా సరే ఎందుకు తమ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నారు? ఎందుకు ఆ రకంగా వీలు అవ్వడం లేదు అని అంటే, మనం ఏ సమాజంలో మనం ఉన్నాం, ఏ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలో మనం ఉన్నామో మనం తెలుసుకోకుండా మనం ఈ సమస్య నుంచి బయటపడగలం. కాబట్టి నేడు ఉన్నటువంటి సమాజం అనేది పెట్టుబడిదారీ విధానము. ఈ పెట్టుబడిదారీ విధానం అనేది గతంలో ఒక రాచరిక వ్యవస్థ లేదా ఫ్యూడలిజం అనేటువంటి వ్యవస్థ నుంచి, దాని గర్భం నుంచి పుట్టుకొచ్చింది. గతంలో 1947 ముందు మన దేశంలో సంస్థానాధీశులు ఉండేవారు. దాదాపు 560 సంస్థానాలు ఉండేవి. రాజులు, మరి ఫ్యూడల్ ల్యాండ్లార్డ్స్, మరి జమీందారులు, ఈ రకమైనటువంటి పాలన అనేది ఉంటుంది. మతం ఆధారంగా, మత గ్రంథాలు, వాటి యొక్క సాంప్రదాయ ఆధారంగా నడిచేటువంటి వ్యవస్థలో రాజ్యమే ఆ రకమైనటువంటి వ్యవస్థలో ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇంకొక వైపు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ రాజులు, సంస్థానాధీశులతో కుమ్మక్కై నడుపుతున్నటువంటి వ్యవస్థ అనేది ఉండేది. అంటే సామ్రాజ్యవాదము, ఇంకొక వైపు ఫ్యూడలిజం అనేది వ్యవస్థ అనేది మన దేశంలో ఉండేది. కాబట్టి భారతదేశ ప్రజలు విముక్తి కావాలి అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటంలోనూ, ఈ సంస్థానాధీశులు మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం ద్వారాను మన దేశ ప్రజలు విముక్తి చెందుతారు. కాబట్టి ఆనాడు పోరాటం అనేది
పోరాటం, ప్రగతికరమైనటువంటి పోరాటము, ప్రజల సమస్య నుంచి బయటపడేసేటువంటి పోరాటం ఏది అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక పీపుల్స్ డెమోక్రటిక్ రెవల్యూషన్ లేదా జనతా ప్రజాతంత్ర విప్లవం అనేది ఆనాడు చేయాల్సింది. కాబట్టి స్వాతంత్రానికి ముందు ఆ పోరాటం చేయాలి. ఏమిటి? ఆనాడు ప్రజల సమస్యలకు సామ్రాజ్యవాదము, ఫ్యూడలిజం ఉంది కాబట్టి దాన్ని తొలగించడం ద్వారానే, ఒక స్వతంత్ర దేశం ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆనాడు జరిగింది. కానీ ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీగా ఉన్నటువంటి సిపిఐ అనేది ఆనాడు ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీగా ఎదగడంలో వాళ్ళు విఫలమైనారు. నిజానికి అప్పటికే 1917లోనే లెనిన్ నాయకత్వంలో రష్యాలో విప్లవం జరిగి అక్కడ ఒక కార్మిక వర్గ ప్రభుత్వం అనేది ఏర్పడి అక్కడ ఉన్నటువంటి భూములను కానీ అన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అంటే పెద్ద పెద్ద ఎస్టేట్లు స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి కూలీలకు, వాళ్ళందరికీ వ్యవసాయ కూలీలకు అప్పచెప్పినారు. పెద్ద పెద్ద ఎస్టేట్లుగా ఉండేటువంటి వాటిని రైతులకు ఎవరైతే వాళ్ళ దగ్గర షేర్ క్రాపర్స్ ఉన్నారో వాళ్ళకందరికీ అప్పచెప్ప దున్నే వాటికి భూమి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఫ్యాక్టరీలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని అక్కడ కార్మికులతో కమిటీలు ఏర్పాటు చేసి కార్మిక వర్గం ఆధ్వర్యంలోనే ప్రొడక్షన్ అనేది చేపట్టడం అనేది ఆ రోజు చేసి అక్కడ కార్మిక వర్గ రాజ్యాన్ని అక్కడ నిర్మించినారు. కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది మొత్తం ప్రపంచం అంతటి మీద కూడా ఉంది. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి యువకుల మీద కూడా ఆ రోజు ఉంది. తద్వారానే ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది, సిపిఐ అనేది వాళ్ళు 1925 ఆ ప్రాంతంలో వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అయితే వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలంటే ఏ పద్ధతిలో అయితే నిర్మించాలో ఆ పద్ధతిని వాళ్ళు ఫాలో అవ్వలేదు. ఇది ఇంపార్టెంట్ అయింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఉమ్మడి సిపిఐ ఇంకా అప్పటికి విడిపోలేదు. విడిపోనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఉమ్మడిగా ఉన్నటువంటి పార్టీని నాయకత్వం వహించిన వాళ్ళు, దాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించాలంటే ఏ పద్ధతిలో అయితే పార్టీని నిర్మించాలో ఆ పద్ధతిని అనుసరించి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించారు. వాళ్ళంతా నిజాయితీ లేదనుకోదండి. వాళ్ళకి నిజాయితీ లేదని కానీ, వాళ్ళకి త్యాగ గుణం లేదని కానీ, లేకుంటే వాళ్ళు స్వార్థపరులని కాదు, నిస్వార్థంగా చేసిన వాళ్ళే. చేసినప్పటికీ వాళ్ళు ఏ పద్ధతినైతే ఫాలో అవ్వాలో ఆ పద్ధతిని ఫాలో అవ్వలేదు. ఇది బేసిక్ ఇష్యూ. ఎందుకంటే ఒక పార్టీని నిర్మించడము అని అంటే, ఏ పద్ధతి ద్వారా ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దానికి ఒక పద్ధతి ఉంది, దానికి అవసరం ఉంది, దాని యొక్క లక్ష్యం అనేది ఉంది. అది ఎందుకు అంటే భారత పెట్టుబడిదారులు వాళ్ళు ఆనాడు అప్పుడప్పుడు ఎదుగుతూ వచ్చినారు. బ్రిటిష్ వాళ్ళు అణచివేత కింద ఉన్నారు కాబట్టి ఆనాడు వాళ్ళు కూడా స్వతంత్రం కావాలని కోరుకున్నారు. టాటా, బిర్లాలు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి ప్రోత్సహించి గాంధీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసి పత్రికల ద్వారా ప్రచారం చేసి వాళ్ళు కాంగ్రెస్ ని ఏర్పాటు చేసినారు. అది దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక పద్ధతి, దానికి ఆలోచన ధోరణి, దానికి ఒక ప్రాసెస్ అంటే ఒక క్రమం అనేది ఉంది. కాబట్టి ఆ క్రమంలో అది ఒక బూర్జువా పార్టీగా తయారైంది. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసేటప్పుడు, నువ్వు ఒక కార్మిక వర్గ విప్లవ పార్టీని ఏర్పాటు చేసేటప్పుడు దాని యొక్క పద్ధతిలోనే దాన్ని ఏర్పాటు చేయాలి. నువ్వు కాఫీని తయారు చేయాలంటే కాఫీని తయారు చేసే పద్ధతిలో కాఫీని తయారు చేయాలి. టీని తయారు చేసే టీ తయారు చేసే పద్ధతి ఏదంటే దాన్ని చేయాలి. కాబట్టి నువ్వు ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే దాని యొక్క క్రమాన్ని నువ్వు అర్థం చేసుకుని, దాని యొక్క నియమాన్ని అర్థం చేసుకున్నప్పుడే దాని యొక్క ఎండ్ రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించేటువంటి పద్ధతిని ఏదైతే వీళ్ళు అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించిన వాళ్ళు ఆ పద్ధతిని వాళ్ళు ఫాలో అవ్వడంలో విఫలం. ఏమిటి ఆ పద్ధతి అని అంటే, లెనిన్
మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి సంబంధించి లెనిన్ చెప్పాడు నిర్మాణ సూత్రాలు. అదేమిటంటే డెమోక్రటిక్ సెంట్రలిజం లేదా ప్రజాస్వామ్య కేంద్రీకరణ. కాబట్టి ప్రజాస్వామ్య కేంద్రీకరణ ఆధారంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించారు. ఏంటి ప్రజాస్వామ్య కేంద్రీకరణ అంటే? ప్రజాస్వామ్య కేంద్రీకరణ అంటే మార్క్సిజం లెనినిజం యొక్క మౌలిక సూత్రాల మీద ఆధారపడి ఒక దేశంలో, అంటే ఇండియాలో నిర్మిస్తారు కాబట్టి ఇండియాలో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల మీద, నిర్దిష్ట పరిస్థితుల మీద ఈ సూత్రాలు అప్లై చేయడం ద్వారా, అన్వయించడం ద్వారా వాళ్ళు ఒక విప్లవ సిద్ధాంతాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మధ్య సంఘర్షణ, వాళ్ళ మధ్య సైద్ధాంతిక పోరాటం జరగడం ద్వారా ఒక విప్లవ సిద్ధాంతాన్ని వాళ్ళు రూపొందించాల్సి ఉంటుంది. ఆ రకంగా వాళ్ళ మధ్య జరిగేటువంటి పోరాటం అంటే కొట్లాట కాదు, పోరాటం అంటే సైద్ధాంతిక పోరాటం. ప్రతి అంశానికి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అనేటువంటి స్ట్రగుల్ చేరడం ద్వారా ఒక విప్లవ సిద్ధాంతాన్ని రూపొందించాలి. కాబట్టి మార్క్సిజం లెనినిజం యొక్క మౌలిక సూత్రాల మీద ఆధారపడి ఒక దేశ నిర్దిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు ఈ సూత్రాలని అన్వయించడం ద్వారా ఒక విప్లవ సిద్ధాంతాన్ని తయారు చేసేటువంటి ఈ క్రమాన్ని వాళ్ళు అనుసరించారు. ఈ క్రమాన్ని అనుసరించాలన్నా కూడా మొదట ఏం చేయాల్సి ఉంటే తమను తాము కమ్యూనిస్టులుగా రూపొందించుకునేటువంటి పోరాటం చేయాలి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు, సిద్ధరామయ్య ఇట్లాంటి ఆనాడు స్వతంత్రం కోసం పోరాడేటువంటి రెవల్యూషనరీస్, వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా ఆనాడు రెవల్యూషనరీస్ ఉండేవాళ్ళు. వాళ్ళు రెవల్యూషనరీస్ గా ఉండడానికి, కమ్యూనిస్టులు రెవల్యూషనరీస్ గా ఉండడానికి, కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీద ఆధారపడి ఒక వ్యక్తి కమ్యూనిస్ట్ అవ్వడం, కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ అవ్వడము, ఈ రెండు వేరే స్ట్రగుల్స్, వేరే పోరాటం, ఒకటే కాదు. కాబట్టి ఒక వ్యక్తి నిజాయితీ పరుడైనప్పటికీ కార్మికులందరినీ ఆర్గనైజ్ చేసి పోరాటాలు చేసి, రైతులతో పోరాటాలు చేసి, వాళ్లతో ఉద్యమాలు నిర్మించినంత మాత్రం కమ్యూనిస్ట్ అయిపోడు. ఒక వ్యక్తి కమ్యూనిస్ట్ అయిపోడు. ఈవెన్ జైలుకి పోయినా సరే, దాంట్లో చనిపోయినా కూడా సరే, కమ్యూనిస్ట్ అవ్వాలంటే ఒక ప్రత్యేకమైన పోరాటం అది. కాబట్టి తమను తాము కమ్యూనిస్టులుగా నిర్మించుకొని, తమను తాము కమ్యూనిస్టులుగా రూపొందించుకునేటువంటి ప్రత్యేకమైన పోరాటం అనేది చేయకుండా ఉండడం వల్ల వాళ్ళు ఒక బూర్జువా మానవతావాదులుగానే ఉండిపోయినారు. అంటే ఎట్లా అంటే ఒకప్పుడు స్వంత పోరాటంలో ఏ రకంగా అయితే పోరాటం చేసినారో, ఆనాడు మానవతావాదంతోనే ఉండిపోయినారో, అట్లాంటి వాళ్ళుగానే వీళ్ళు ఉండిపోయినారు సిపిఐ నాయకులు. కాబట్టి వాళ్ళు మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడం అనేది అనే దాంట్లోనే లోపం ఉంది. ఏ రకంగా లోపం అంటే వాళ్ళు అనుసరించిన పద్ధతి, వాళ్ళు ముఖ్యంగా కాపీ కొట్టే విధానం అంటే మార్క్స్ కానీ, ఎంగిల్స్ కానీ, లెనిన్ కానీ, స్టాలిన్ కానీ ఏం చెప్తే అది చెయ్యాలి అనేది ఒకటి. రెండవది కొమింటర్న్ అనేది ఉంది. అంటే కొమింటర్న్ అంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ఎట్లా ఏర్పడుతుందంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ప్రతినిధులతో కూడి ఒక అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనేది ఉంటుంది. ఆ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అనేది సమావేశాలు పెట్టుకొని దాంట్లో ఒక ప్రపంచకంతటికి కూడా సోషలిజం రావడము, దాని తర్వాత కమ్యూనిజాన్ని తీసుకుపోవడం కొరకు ఏ సిద్ధాంతం ఉండాలనేది ఒక జనరల్ సూత్రీకరణ చేస్తారు. కాబట్టి మొత్తం దేశాలన్నిటికీ కలిపి ఒక జనరల్ సూత్రీకరణ, ఒక జనరల్ అండర్స్టాండింగ్, ఒక దీన్ని ఇస్తారు. ఆ అవగాహన మీద ఆధారపడి ఏ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఆ దేశంలో పరిస్థితులకు దాన్ని అప్లై చేసి, దాన్ని అన్వయించి ఆ దేశంలో రెవల్యూషనరీ థియరీని తయారు చేయాల్సి. సిపిఐ వాళ్ళు ఏం చేసినారంటే ఆ రకంగా మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్ ఏ విధంగా అయితే చెప్పినారో వాటిని అట్లే తీసుకోవడం అనేది ఒకటి. రెండవది అంతర్జాతీయ అంటే కొమింటర్న్లో చేసినటువంటి సూత్రీకరణని యాజ్ ఇట్ ఈస్ గా ఇండియాలో చేపట్టడం. అంటే ఇది కాపీ కొట్టే విధానం.
ఈ కాపీ కొట్టే విధానం వలన ఏమంటే జనరల్ సూత్రీకరణ తీసుకొచ్చి పర్టికులర్ విషయానికి జనరల్ సూత్రీకరణ అప్లై చేసినారు. అంటే ఎట్లంటే మనం ఇప్పుడు ఇది హాస్పిటల్, డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ దగ్గరికి పేషెంట్ పోయినప్పుడు ఆ పేషెంట్ని అతనికి జ్వరమే వచ్చింది, ఇంకొకరికి జ్వరమే వచ్చింది, ఇంకొకరికి జ్వరమే వచ్చింది. అయితే ప్రతి ఒక్క పేషెంట్కి స్పెసిఫిక్గా చేయాల్సి ఉంటుంది. తనకున్నటువంటి నాలెడ్జ్తో స్పెసిఫిక్గా అంటే ప్రత్యేకంగా ఒక రోగికి అప్లై చేసినప్పుడు దాన్ని అతన్ని స్టడీ చేసి దానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ అందరికీ జ్వరాలు వచ్చేసినాయి కాబట్టి అందరికీ ఒకటే నువ్వు ఇచ్చేసినావు అనుకో, అది పనిచేయదు. సిపిఐ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చినటువంటి జనరల్ తీసుకొచ్చి ఇక్కడ మందులు దీనికి మన భారతదేశ పరిస్థితికి అప్లై చేయడం మొదలు. దీని వలన ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు, వీళ్ళు అప్లై చేసేది వేరు. అందుకనే స్వతంత్ర పోరాటం ఎంటైర్ స్వతంత్ర పోరాటంలో వాళ్ళు స్వతంత్ర పోరాటాన్ని ఒక కార్మిక వర్గ నాయకత్వం నిర్మించడం ఫెయిల్ అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం వహించేటువంటి దీనికి దాంట్లో ఫెయిల్ అయిపోయింది. దానివల్లనే వాళ్ళు ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పుడు ప్రధానమైన మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చినారు. అన్ని రకాలైనటువంటి తప్పులు, బ్లండర్స్ అవి చేసుకుంటూ వచ్చినారు. 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా మూవ్మెంట్ ని వీళ్ళు వ్యతిరేకించినారు సిపిఐ. ఎందుకంటే వాళ్ళకి నిజాయితీ లేక కాదు, దాన్ని అప్లై చేయడంలో ఫెయిల్ అవ్వడం. స్టాలిన్ ఏం పిలిపించినాడు రెండవ ప్రపంచ యుద్ధంలో? ఫాసిజానికి వ్యతిరేకంగా, ఫాసిస్ట్ యాక్సిస్ కి, అంటే జర్మనీ, ఇటలీ, జపాన్ యాక్సిస్ కి వ్యతిరేకంగా మీరు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ ఉన్నటువంటి కూటమికి మీరు అలయన్స్ వీళ్ళకి అలైడ్ ఫోర్సెస్ కి మద్దతు ఇవ్వండి అని చెప్తే వీళ్ళు ఇండియాలో ఏం చేసినారు? దానికి స్టాలిన్ పిలుపు ప్రకారం మనము బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ ఫైట్ చేయకూడదు అనేది నిర్ణయానికి వచ్చారు. ఇండియాలో వాళ్ళు ఏం చేయాలా? బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేయాలా 1942లో. ఎందుకు? అది చాలా కీలకమైన పోరాటం, క్విట్ ఇండియా మూవ్మెంట్. అది వీళ్ళు ఏం చేస్తారు? దానికి బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇవ్వాలా, స్టాలిన్ పిలుపుని మనం అట్లా చేయాలా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇస్తారు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేస్తుంటే సిపిఐ వాళ్ళు ఈ పోరాటంలో జాయిన్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి అప్పుడు ప్రజల నుంచి సిపిఐకి వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ రకంగా చాలా బ్లండర్స్ చేస్తారు. ఈవెన్ ఇండియా పాకిస్తాన్ విడిపోవడం విషయం కూడా లెనిన్ యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం, జాతుల స్వయం నిర్ణయాధికార హక్కు అనేటువంటి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో విఫలమయ్యి వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విడిపోవచ్చు అనేటువంటి దానికి వాళ్ళకి మద్దతు చేయడం, ఇట్లాంటి బ్లండర్స్ అన్ని కూడా వాళ్ళు చేయడం వల్ల వీళ్ళు స్వతంత్ర పోరాటం యొక్క ప్రధాన ప్రవాహం నుంచి పక్కన ఉండిపోయినారు. అందుకని దానికి లీడ్ చేయలేకపోయినారు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి బేసిక్ మిస్టేక్స్ వలన అది కమ్యూనిస్ట్ పార్టీగానే అది తయారవ్వలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడుండే సిపిఐ ఇలాంటి సిపిఎం నాయకులు లేకపోతే నక్సలైట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు, లేదా సిపిఎం నాయకులు చాలా దిగజారిపోతున్నారు, వాళ్ళు స్వార్థపరులు గాను, అవకాశవాదులు గాను, కార్మిక ఉద్యమాల్లో బ్రోకర్స్ మాదిరిగా తయారైపోతున్నారు. కాబట్టి వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. గతంలో ఉన్న వాళ్ళు మంచి నాయకులు, వాళ్ళు నిజమైన కమ్యూనిస్టులు అని అనుకుంటారు. కానీ అయితే గతంలో ఉన్న నాయకులు నిజాయితీ పరులు, వాళ్ళు మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళే, వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళే, త్యాగాలు చేసిన వాళ్ళే. అయితే వాళ్ళు అర్థం చేసుకోవడంలోనే మిస్టేక్ ఉంది. దాన్ని అర్థం చేసుకోవడంలోనే మిస్టేక్ ఉండడంతో నిజాయితీ పరులుగా ఉన్నప్పటికీ వాళ్ళు దాన్ని తప్పుడు సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ వచ్చేటప్పటికి వాళ్ళు కూడా
ఒక తప్పుడు రూట్లోనే వెళ్ళిపోతారు. అందుకనే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా నెహ్రూ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అనే దానికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకనే ఇప్పుడు కూడా వాళ్ళు అనుసరించేది ఏమంటే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలి అని అంటారు. నిజానికి బీజేపీలు కాంగ్రెస్ రెండు కూడా గుర్తపెట్టుబడిదారి పార్టీలే. దానికి వ్యతిరేకంగా మొత్తం ప్రజలందరినీ కూడా ఐక్యం చేసేటువంటి పోరాటం అనేది చేపట్టకుండా రెండింటి మధ్య ఇక్కడ స్టేట్ లో టీడీపీ వైసీపీ మధ్య ఉన్నటువంటి దాంట్లో ఒకసారి వైసీపీకి ఒకసారి టీడీపీకి మద్దతు ఇస్తూ అట్లా ఇదైపోతుందనే కానీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించి ఈ వ్యవస్థకి వ్యతిరేకమైనటువంటి పోరాటం చేయాలనేటువంటి దాంట్లో వీళ్ళు ఈ మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేసుకుంటూ రావడానికి ప్రధానమైన కారణం వాళ్ళు బేసిక్ గా మార్క్సిజం లెనినిజం అర్థం చేసుకోవడంలోనూ నూతన పరిస్థితుల్లో వాటిని ఏ రకంగా అభివృద్ధి చేసి అన్వయించాలనే విషయంలోనూ వాళ్ళు ఫెయిల్ అవ్వడం వల్లనే. అందుకనే ఇప్పటికి కూడా సిపిఐ, సిపిఎం, నక్సలైట్లు కూడా మన భారతదేశ పరిస్థితికి సంబంధించి అవగాహన చేసుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అయినారు. వాళ్ళు చెప్పేది ఏమంటే గతంలో చెప్పిన దాన్ని ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది పీపుల్స్ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటే సామ్రాజ్యవాద యొక్క ప్రభావం ఇంకా ఉంది, అదేవిధంగా భూస్వామ్య విధానం యొక్క ప్రభావం మన దేశంలో ఇంకా ఉంది, మనం దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. మనకి ఇప్పుడు పెట్టుబడిదారి వర్గం మనకు శత్రువర్గం కాదు, వాళ్ళకు మిత్రులు, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. సిపిఐ ఏమంటే నేషనల్ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటుంది, సిపిఎం ఏమంటే పీపుల్స్ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటుంది, నక్సలైట్ ఏమంటారంటే న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటారు. జనరల్ గా ప్రజలు ఏమనుకుంటారంటే సిపిఐ, సిపిఎం వాళ్ళు ఎలక్షన్లో పాల్గొంటారు, నక్సలైట్లు ఏమంటే వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారు, అడవుల్లో ఉంటారు, అట్లా జనరల్ గా అనుకుంటారు. వీళ్ళు రెవల్యూషన్ చేస్తున్నారు, సో ఎందుకంటే వీళ్ళు తుపాకులు పట్టుకున్నారు కాబట్టి. సిపిఐ, సిపిఎం వాళ్ళు ఏమంటే ఎన్నికల్లో పాల్గొంటున్నారు కాబట్టి వీళ్ళు రెవల్యూషన్స్ కాదు అని ఈ టైంలో జనరల్ గా ప్రజలు అనుకుంటారు. కానీ రెండు కూడా ఒకటే. సిపిఐ, సిపిఎం అనుసరించేటువంటి పార్లమెంటరీ విధానము అంటే ఆపర్చునిస్టిక్ లైన్ తప్పే. ఇంకొక వైపు నక్సలైట్లు లేక మావోయిస్టులు అనుసరిస్తున్నటువంటి సాయుధ పోరాటం అని కానీ, లేకపోతే న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ లేదా చైనాలో ఎట్లాంటి పరిస్థితుల్లో, ఇండియాలో కూడా అట్లాంటి పరిస్థితుల్లో అని చెప్తూ చేసేటువంటి పోరాటం కూడా రెండు కూడా తప్పే, రెండు కూడా ఒకటే. ఎట్లంటే ఒక నాణ్యానికి ఒకవైపు నాణ్యానికి రెండు వైపు వేరు వేరు ఎట్లుంటాయో అదే రకంగానే సిపిఐ, సిపిఎం ఒకవైపు అయితే నక్సలైట్ అంటే ఇంకొక వైపు. వీళ్ళు రెవల్యూషనరీస్ గా ఉండేటువంటి దీంతో ఉంటారు, కానీ సేమ్ సిపిఐ, సిపిఎం నక్సలైట్ లో అనుసరించే దాంట్లో వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి, ఆలోచన క్రమం అంతా ఒక్కటే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ధోరణిలో వెళ్ళిపోయి ఒకటి అవకాశవాద ధోరణి అయితే ఇంకోటి తీవ్రవాద ధోరణి, లేకపోతే ఎక్స్ట్రీమిజం అంటే తీవ్రవాద ధోరణి అంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవడం. అందుకనే ఇటీవల ఏం జరిగింది, ఇప్పుడు మావోయిస్టులు అంత లొంగిపోతూ వస్తున్నారు. ఈ మావోయిస్టులు లొంగిపోవడానికి కారణం ఏమి అంటే ప్రభుత్వం యొక్క ప్రెషర్ వల్ల చాలా మంది అనుకుంటారు. ప్రభుత్వం ఎక్కువ అంతా గాలి చంపేస్తుంది, వీటి వల్ల వాళ్ళు ఇంకా తట్టుకోలేక ఇదైపోతున్నారు. అది దానివల్ల కాదు. మావోయిస్టులు లొంగిపోవడానికి కారణం ఏమి అంటే వాళ్ళు అసలు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి విఫలమవడం, వాళ్ళ సిద్ధాంతంలోనే రాంగ్ అవ్వడం, వాళ్ళు ఎప్పుడైతే సిద్ధాంతమే రాంగ్ ఉంటుందో అనుసరించే పద్ధతులు కూడా రాంగ్ వచ్చేస్తాయి. మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని చేసే పద్ధతే మీకు తెలియదు అనుకోండి, తెలియకుండా మొదలుపెట్టి చేసుకుంటూ పోయినట్లయితే మీకు తెలిసినా తెలియకపోయినా మీరు అల్టిమేట్ గా చివరిలో మీరు వైఫల్యమే చెందుతారు, మీకు నిజాయితీ ఉన్నప్పటికీ సరే. కాబట్టి ఏ పని చెయ్యాలన్నా కూడా సరే ఆ పనికి యొక్క
క్రమాన్ని, దాని యొక్క నియమాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా దాన్ని కరెక్ట్గా నిర్వహించాలి. కాబట్టి ఈ సిపిఐ సిపిఎం నక్సలైట్ గురించి దేశంలో మార్పు వచ్చేస్తుందని కానీ సోషలిజం వస్తుందని కానీ మనం అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళలో ఈ జబ్బు ఎంత పెరిగిపోయిందంటే అది పై ఉన్నప్పుడైతే చిన్న ఏదో పారాసిటమాల్ చిన్న మందులు ఇస్తే మారిపోతుంది. కానీ అది జబ్బు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అది మన ఎముకల్లో మూలుగు అంటారు దాన్ని. దాంట్లో రక్త కణాలు ఉత్పత్తి చేసి అక్కడే, కాబట్టి అక్కడ రక్త కణాలే మొత్తం అది ఇన్ఫెక్ట్ అయిపోయింది. ఇన్ఫెక్ట్ అయి బాడీ అంతా వచ్చేసిన తర్వాత నువ్వు దాన్ని ఎట్లా కరెక్ట్ చేయడానికి వీలవుతుంది? కాబట్టి కరెక్ట్ చేసుకోవాల్సిన సమయంలో వాళ్ళు కరెక్ట్ చేసుకోలేదు. కాబట్టి అందుకనే మార్క్సిజానికి సంబంధించి కామ్రేడ్ సిద్ధార్థ్ పార్టీ వ్యవస్థాపకులు ఈ మార్క్సిస్ట్ తత్వవేత్త కామ్రేడ్ సిద్ధార్థ్ ఘోష్ ఏం చెప్తారంటే, ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టయితే దాన్ని కొట్టి పడేసేయకూడదు. ఇప్పుడు ఈవెన్ మా పార్టీ కానీ మమ్మల్ని కానీ ఎవరైనా కూడా ఈవెన్ మన పార్టీ కామెంట్స్ కానీ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారు, ప్రజలు కానీ లేదా శత్రువులు కానీ క్రిటిసైజ్ చేస్తుంటే అంటే విమర్శిస్తుంటే ఆ విమర్శని కొట్టి పడేసేవాడు. వినాలి, శ్రద్ధగా తెలుసుకోవాలి, దాంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా, మనకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అనేది నిశితంగా పరిశీలించాలి. నిశితంగాను చాలా నిష్పక్షపాతంగా ఆలోచించి దాంట్లో నిజం ఎంత ఉన్నా, అంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అని కాదు, కొంత పర్సెంటేజ్ 5% ఉందనుకోండి, మొత్తం 95% రాంగే ఉందనుకోండి, 5% కూడా తీసుకోగలగాలి. కమ్యూనిస్టులకు ఈ విధమైనటువంటి అప్రోచ్ అనేది లేకుండా, ఆ ధోరణి అనేది లేకుండా సమాజం నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా సరే బయటపడ కానీ శత్రువులు కూడా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు కూడా దాని పట్ల శ్రద్ధ వహించి దాన్ని అర్థం చేసుకొని దాంట్లో మంచి చెడుల్ని బేరీజు వేసి మనం చేసుకోకపోయినట్టయితే మనలో ఉండే లోపాలు కూడా మనల్ని కలుషితం చేస్తాయి. కాబట్టి కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ ఎప్పుడు కూడా, కమ్యూనిస్ట్ అంటే ఏమిటంటే డైలెక్టికల్ మెటీరియలిస్ట్ అని. డైలెక్టికల్ మెటీరియలిస్ట్ అంటే అర్థం ఏమిటంటే తనలోనే కాంట్రడిక్షన్, అతను వైరుధ్యం, తన పాయింట్కి మిగతా పాయింట్ అన్నిటి మధ్య ఎప్పుడు కాంట్రడిక్షన్ లో ఉంటాడు, వైరుధ్యంలో ఉంటూ విషయాన్ని చేసుకుంటాడు. కాబట్టి ఆ రకమైనటువంటి ద్వంద్వాత్మక పద్ధతిని తీసుకోగలరు. అంటే బూర్జువా హ్యూమనిస్ట్ గా ఉన్నాడు అనుకోండి, బూర్జువా మానవతావాదిగా మాత్రం ఉన్నట్టయితే అతను మానవతావాద ధోరణి అనేది ఎక్కడికి దారితీస్తుంది? వ్యక్తిగత వాదానికి దారితీస్తుంది. అందుకని వ్యక్తిగత వాదం అనేది ఒక దశలో అది ప్రగతికరంగా ఉన్నప్పటికీ నేటి పరిస్థితుల్లో అది ప్రగతికరమైనది కాదు, మనిషికి దారి చూపలేదు. కాబట్టి ఈ మానవతావాద దృక్పథం అంటే బూర్జువా మానవతావాదం అంటే మానవత్వం కానీ కాదు చెప్పేది. ప్రత్యేకంగా ఫ్యూడలిజం నుంచి క్యాపిటలిజానికి సమాజం మారేటువంటి దశలో వచ్చినటువంటి బూర్జువా మానవతావాదం అంటే బూర్జువా డెమోక్రటిక్ రెవల్యూషన్ జరిగినప్పుడు పాత మతం ఆధారంగా ఉన్నటువంటి రాజ్య వ్యవస్థలు కూలిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య విధానాలు, ఓటింగ్ హక్కు, సెక్యులరిజము అవి వచ్చినటువంటి దశలో వచ్చినటువంటిదే మానవతావాదం. మానవతావాదం అనేది వ్యక్తి యొక్క అభివృద్ధి, వ్యక్తి వికాసము, వ్యక్తి యొక్క పురోగతికి ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. అటువంటి ధోరణి అనేది దానికంటే దాటిపోవచ్చు కమ్యూనిస్టు వ్యక్తిత్వం, కమ్యూనిస్టు ధోరణి, కమ్యూనిస్టు ఆలోచన విధానం అనేది. కాబట్టి కమ్యూనిస్టు ఏమంటే డైలెక్టిక్స్ ని మెథడ్ గా తీసుకుంటాడు. కాబట్టి ఆ రకంగా క్రిటిసిజం చేసినప్పుడు దాన్ని ఏ విధంగా తీసుకోవాలో ఆ విధంగా తీసుకోవడంలో ఆనాడే బిగినింగ్ లోనే అంటే
అంటే ఫస్ట్ సిపిఐ ప్రారంభించినప్పుడే ఆ నాయకుడు ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు క్రిటిసిజం తీసుకునే పరిస్థితుల్లో అవన్నీ కూడా ఏమి లేవు. కాబట్టి నేడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? దీనికి సంబంధించి కామెంట్స్ మొట్టమొదటి 1948లో ఈ విషయం సిపిఐ విషయాన్ని గుర్తించి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి మన దేశం బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన దేశం ఒక పెట్టుబడిదారి దేశంగా మారింది. ఈ పెట్టుబడిదారి దేశంగా మారిన దాంట్లో నేడు ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ మూల కారణం నేడు ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానమే. కానీ నేడు పెట్టుబడిదారీ విధానం అనేది ఒకప్పుడు ఉన్నటువంటి ప్రగతికరణ ఇప్పుడు లేదు. ఇది సామ్రాజ్యవాద దశకు చేరుకుని ఈ రోజు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసి ఇది అనేక సంక్షోభాలకు కారణమైపోయింది. ఈ రోజు పెట్టుబడిదారీ విధానం ఎంత మాత్రం ప్రగతికరమైంది కాదు. మనిషిని అది వికాసం వైపు, అభివృద్ధి వైపు తీసుకొని పోలేదు. అందుకనే నేడు ఈ రోజు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం చూడవచ్చు. నేను ఒకటి రాజకీయ రంగం తీసుకుంటాను. రాజకీయ రంగం తీసుకున్నట్టయితే ఎవరైనా కూడా సరే, నేను చెప్తున్నా మన దేశమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏ దేశం నాయకుడైనా తీసుకోండి, వాళ్ళల్లో ఎవరైనా ప్రజలకు అనుకూలంగా పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆదర్శవంతమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గతంలో ఇదే బూర్జువా వ్యవస్థ, ఇదే పెట్టుబడిదారీ వ్యవస్థ గొప్ప గొప్ప వ్యక్తులు సృష్టించింది. విదేశాల్లో తీసుకున్నట్టయితే జార్జ్ వాషింగ్టన్, జెఫర్సన్, అబ్రహాం లింకన్, క్రామ్వెల్, రూసో, వోల్టైర్ ఇట్లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తల్ని వీళ్ళందరినీ కూడా ఆనాడు సృష్టించింది. మన దేశంలో భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామన్ ఇట్లాంటి గొప్ప గొప్ప రెవల్యూషనరీస్ క్రియేట్ చేసింది. కానీ ఈనాడు ఎవరైనా అట్లాంటి వాడు ఉన్నారా ప్రపంచంలో కానీ, దేశంలో కానీ? బీజేపీ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఇటీవల పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి జనసేన కానీ, గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన చిరంజీవి కానీ, లేకపోతే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఏర్పాటు చేసినటువంటి లోక్సత్తా కానీ, వీటన్నిటిని మీరు బాగా పరిశీలించినట్టయితే అవి ఏది కూడా ప్రజా ప్రయోజనాన్ని ప్రతిబింబించే విధంగా లేకుండా పోగా రోజు రోజుకు ఆ పార్టీ నాయకులందరూ దిగజారిపోతూ ప్రజా వ్యతిరేకులుగా తయారవుతుందని మనం చూస్తున్నాము. ఈవెన్ ఆ పార్టీలో ఉండేటువంటి మామూలు కార్యకర్తలు కూడా ప్రజా ప్రయోజనం అనే దానికంటే తమ యొక్క సొంత ప్రయోజనాలు అనేది ప్రధానంగా తయారైపోయినాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ విధానం రాజకీయంగా ఎవరిని కూడా ఇన్స్పైర్ చేసే స్థితిలో లేదు. అలాంటి లీడర్ని చూసి మనం నేర్చుకోవాలని ఏమైనా ఉందా? ఈరోజు దాదాపు బందిపోట్లందరూ కూడా పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ ఉండిపోతున్నారు. ఎవరైతే జైళ్లలో ఉండాల్సిన వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండిపోతున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నేరస్తులైన వాళ్ళే ప్రజలకు ఏం ఆదర్శంగా ఉండగలరు? కాబట్టి అట్లాంటి పరిస్థితి లేదు. ఆర్థిక విధానం తీసుకోండి. ఆర్థిక విధానంలో మొత్తం పెట్టుబడిదారీ విధానం ఒకప్పుడు ఏ నియమాలు అయితే ఉందో ఆ నియమాలు కూడా మొత్తం పక్కకు పెట్టేసి ఓవర్ నైట్ ఇప్పుడు వేల కోట్లు, లక్షల కోట్లు ఉండేటువంటి పెట్టుబడిదారులుగా తయారైపోతారు. ఒకప్పుడు టాటా బిర్లాలో చాలా కొద్దిగా లాభాలు సంపాదించుకుంటూ పెట్టుబడులు నిర్మించుకుంటూ వచ్చిండే పరిస్థితి అనేది పోయి ఇప్పుడు అంబానీ, ఆదానీలు ఎట్లా పెట్టుబడిదారులు అయిపోతున్నారు. జగన్ వెంటనే ఎంత ఫాస్ట్ గా పెట్టుబడిదారుడు ఎట్లయిపోయినాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇండస్ట్రీస్ కూడా ఎంత ఫాస్ట్ గా ఎట్లా పెట్టుబడులు సాధించేసి ఎంత పెట్టుబడులు అయిపోతున్నారు. వాళ్ళు కష్టపడి కనీసం పెట్టుబడిదారు పద్ధతుల్లో అయితే కూడా సరే ఆ రకంగా కూడా కాకుండా అడ్డదిడ్డంగా అన్ని చట్టాలని అన్ని ఉల్లంఘించి కూడా ఈరోజు చేస్తున్నటువంటి ఇది అనేది ఏ రకంగా ఉందనేది మనం చూస్తున్నాం. ఇది ఏ స్థితికి వచ్చిందంటే ప్రతిదీ కల్తీ అయిపోయింది. ఈరోజు ప్రతిదీ కూడా, ప్రతి దాంట్లో కూడా ప్రజలు ఏ ప్రోడక్ట్ కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. ఇటీవల మధ్యప్రదేశ్లో దగ్గు మందు మీ వాడడం వల్ల మొత్తం 22 మంది పిల్లలు చనిపోయినారు. అది దగ్గు మంది అని చెప్పి డాక్టర్ రాసిచ్చిన దాన్ని వాడి 22 మంది పిల్లలు చనిపోయినారు.
అంటే మన ప్రభుత్వం డ్రగ్ కంట్రోల్ అని ఎట్లుంది, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎట్లాంటి తయారు చేస్తున్నాయి అనేవి విదేశాలలో బ్యాన్ చేసినవి ఇండియాలో ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వ్యాపార రంగంలో దేనిని అమలేనటువంటి పరిస్థితి. మీరు ఒక వైద్యుని కానీ, ఒక న్యాయవాదిని కానీ, ఒక పొలిటికల్ లీడర్ని కానీ, లేకుంటే ఒక ఇంజనీర్ని కానీ ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి ఉండడానికి కారణం ఏమంటే సాంస్కృతికంగా దిగజారిపోవడం, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం ద్వారా తమ అభివృద్ధిగా అనుకోవడం వలన ఒకరికొకరు శత్రువులుగా మారిపోయింది. కాబట్టి ఈరోజు ఈ పెట్టుబడిదారీ విధానం ఇది ఎంత మాత్రం ముందుకు తీసుకోపోలేదు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి? కమ్యూనిజం ఏం పరిష్కారం చూపుతుంది? ఇప్పుడు సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా మార్క్సిజం, లెనినిజం కాబట్టి సిద్ధాంత ఘోష్ ఆలోచన విధానంగా చెప్తుంది. నేనేం చెప్తాను దీనికి పరిష్కారం? ఏం చెప్తుంది అంటే, నేడు నా యొక్క అభివృద్ధి అనేది ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, పేద రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళందరి యొక్క విముక్తి ప్రయోజనంతో నా ప్రయోజనం ముడిపడి ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉండే కార్మికులు, రైతులు మరియు ప్రజల యొక్క విముక్తి అనేది దేంతో ముడిపడిందంటే నేడు పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థను తొలగించి సోషలిజం ఏర్పాటు చేయడంతో ముడిపడింది. అంటే ఏమి? పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవంతో ముడిపడింది. కాబట్టి నా ప్రయోజనము, నా యొక్క అభివృద్ధి, నా యొక్క జ్ఞానము, నా యొక్క సంస్కృతి, నా యొక్క వ్యక్తిత్వము, నా యొక్క నైతిక విలువలు అనేది నేడు పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేక పోరాటం చేసి సోషలిజం నెలకొల్పడంతో ముడిపడి ఉంది. కాబట్టి సోషలిజంలో వీటికి ఎట్ట పరిష్కారాలు లభిస్తాయి అంటే, సోషలిజం అనేది దాంట్లో ఉత్పత్తి సాధనాలన్నిటి మీద కూడా వ్యక్తిగత యాజమాన్యం అనేది ఉండదు. ఉత్పత్తి సాధనాలకి ఏంటి? భూములు, మిల్లులు, గనులు, ఫ్యాక్టరీలు, ఎస్టాబ్లిష్మెంట్స్, ఉత్పత్తి అన్ని కూడా అది సర్వీసెస్ అయినా కానీ ప్రోడక్ట్స్ అయినా కూడా సరే, వాటన్నిటి యొక్క ఉత్పత్తి అనేది వ్యక్తుల నాయకత్వం అనేది ఉండదు. అంటే పెట్టుబడిదారుల యొక్క ఆధిపత్యంలో ఉత్పత్తి సాధనాలు ఉండవు. ఎవరి దీంట్లో ఉంటుందంటే సోషల్ కంట్రోల్. అంటే కార్మికులే ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఆ కార్మికులే ఈ ఉత్పత్తి మీద పూర్తి కంట్రోల్ అయితే ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి రంగంలో అది మానసికమైన ఉత్పత్తులు కానీ, శారీరకమైనటువంటి శ్రమ చేయడం ద్వారా ఉత్పత్తి అయినటువంటి కానీ, వీటన్నిటి ఉత్పత్తులు సమాజ ప్రయోజనం కొరకు ఉత్పత్తి జరుగుతుంది. సోషలిజంలో జరిగేటువంటి ఏమంటే సమాజ ప్రయోజనం కొరకు ఉత్పత్తి జరుగుతుంది, సమాజంలో పెరుగుతున్న అవసరాల కొరకు ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి అనేది మార్కెట్లో అమ్మకం కొరకు, అత్యధిక లాభాలు సంపాదించడం కొరకు ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి ఏ ప్రోడక్ట్ తీసుకున్నప్పటికీ కూడా సరే అది ఉత్పత్తి అనేది లాభం సంపాదించడం కొరకే. అంటే ఏమిటి? ఇప్పుడు నేను హోటల్లో పోయి తినేటువంటిది హోటల్ యజమాని దాన్ని ఆ ఫుడ్ తయారు చేసేది ఎందుకు తయారు చేస్తా అంటే లాభం సంపాదించడం కొరకు, ప్రజలు తినడం కొరకు తయారు చేయడం, అతను అమ్మడం కొరకు తయారు చేస్తాడు. అది కమోడిటీ. మీకు పెట్టే భోజనం కమోడిటీ అంటే సరుకు, అమ్మడం కొరకు. అది మందులు ఎందుకు తయారు చేస్తారు? ప్రజలు కొనడం కొరకు. ప్రజలకి అది ప్రోడక్ట్, అది అంటే అది ఒక సరుకుగా తయారైంది, కమోడిటీ. కాబట్టి కమోడిటీ ప్రొడక్షన్ అనేది ఇక్కడ జరిగేటువంటి క్యాపిటలిజం. కాబట్టి అది ప్రజల అవసరాల కొరకు కాదు. నారాయణ తన విద్యార్థులకు ఇచ్చేటువంటిది అది అతనంతా కూడా అక్కడ అమ్ముతాడు. ఎందుకు? సమాజ ప్రయోజనం కొరకు కాదు. అతను మన పిల్లల్ని జ్ఞానవంతులు చేయడం కొరకు కాదు, తను డబ్బు సంపాదించుకోరు, తన లాభాలు సంపాదించుకోరు. కాబట్టి ఇక్కడ మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా లాభం కొరకు, మార్కెట్లో అమ్మకం కొరకు జరుగుతుంది. సోషలిజం ఏమవుతుందంటే అక్కడ పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తి చేసిన తర్వాత సోషలిజంలో
కార్మిక వర్గమే మొత్తం ప్రొడక్షన్ అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే కార్మిక వర్గం ప్రొడక్షన్ కంట్రోల్ చేయగలదా? దానికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళుగా ఈ వ్యవస్థను వాళ్ళు తయారు చేస్తారు. కానీ సోషలిజంలో వాళ్ళు ఈ రకమైనటువంటి రాజ్య వ్యవస్థను నిర్వహించడం ద్వారా, ప్రొడక్షన్ నిర్వహించడం ద్వారా, డిస్ట్రిబ్యూషన్ నిర్వహించడం ద్వారా, సమాజాన్ని నిర్వహించడం ద్వారా వాళ్ళు ఆ శక్తి సామర్థ్యాలు సంపాదిస్తారు. అందుకనే సోషలిజంలో ఏమవుతుందంటే పని గంటలు తగ్గిస్తారు. ఈ టెక్నాలజీని సోషలిజంలో వినియోగిస్తారు. వాళ్ళు పని గంటలు తగ్గిస్తారు. పని గంటలు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే కార్మికులు తమ యొక్క మిగిలిన సమయాన్ని వాళ్ళు చదువుకోవడానికి, స్పోర్ట్స్లో పాల్గొనడానికి, వాళ్ళు రచనలు చేయడానికి, అంటే వాళ్ళ యొక్క సర్వతోముఖాభివృద్ధి ఏ రంగాల్లో అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆయా రంగాల్లో కూడా వాళ్ళు స్టడీ చేయడానికి అవకాశం అనేది సోషలిజంలో ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మనుషులుగా రూపొందుతారు. ఇక్కడ క్యాపిటలిజంలో పొద్దున్నే లేచి పనికి వెళ్ళిపోతే రాత్రి ఎప్పుడో వచ్చి పడుకునేస్తారు, మళ్ళీ పొద్దున్న లేచిపోవాలి. కాబట్టి పెట్టుబడిదాడించేటువంటి జీతం అంతా కూడా ఏమంటే వీడు బ్రతకడానికి, ఇతని భార్య పిల్లలు బ్రతకడానికి, ఇతను చనిపోతే ఇతని పిల్లలు కార్మికులు అవ్వడానికి తోడ్పడేంత ఇచ్చేదే వేతనం. కాబట్టి క్యాపిటలిజంలో వాళ్ళు మనుషులుగా కాకుండా పశువుల కంటే కింది స్థాయికి తయారు చేయబడతారు. కాబట్టి సోషలిజంలో మొత్తం పీడిత వర్గం అంతటినీ కూడా వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్స్ గా తయారవుతారు. వాళ్ళ సర్వతోముఖాభివృద్ధి అనేది సాధిస్తున్న సాధ్యం. కాబట్టి ఉత్పత్తి శక్తులు అక్కడ చాలా ముందుకు వెళ్ళిపోతాయి. అంటే సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంటాయి. దాన్ని అప్లై చేయడం వల్ల మనిషికి సౌకర్యాలు పెరుగుతాయి. ఇక్కడ సైన్స్, టెక్నాలజీ పెట్టుబడిదారులు అప్లై చేసే కొద్దీ మనిషి మరింత బానిసగా తయారవుతాడు. పెట్టుబడిదారులు మరింత లాభాలు సంపాదిస్తారు, కార్మికుడు మరింత అణచివేతతో. కాబట్టి సోషలిజం అనేది అంతిమంగా కమ్యూనిజానికి దారితీసింది. కమ్యూనిజం అనేది సోషలిజం యొక్క అంతిమ పరిష్కారంగా, అంటే కార్మిక వర్గం యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి పోరాటం చేయడం ద్వారా పెట్టుబడిదారి వర్గాన్ని తొలగించడం, పెట్టుబడిదారి వర్గాన్ని నిర్మూలించడమే కాకుండా తనను తానే రద్దు చేసుకుంటుంది. కాబట్టి వర్గ రహిత సమాజం అనేది ఏర్పడుతుంది. అప్పుడు రాజ్యం అనేది కూడా ఉండదు, పోలీసు, సైన్యము ఇట్లాంటి వ్యవస్థ అనేది కూడా కమ్యూనిజంలో ఉండదు, అణచివేత అనేది ఉండదు, ఆధిపత్యం అనేది ఉండదు. స్త్రీ మీద పురుషుడు, పై కులాల వాడు, కింది కులాల వాడు, మెజారిటీ మతం, మైనారిటీ మతాన్ని, మెజారిటీ జాతి, మైనారిటీ జాతులు అణచివేసేటువంటిది అదే పోతుంది. ఎందుకు పోతుందంటే ఆధిపత్యం చెయ్యాలనే కోరిక, ఆధిపత్యం చేయాల్సిన అవసరము లేనటువంటి పరిస్థితి అనేది ఆ రకమైన వర్గ రహిత సమాజంలోనే అది సాధ్యమవుతుంది. కాబట్టి దానికంత మూలమైనటువంటి వ్యక్తిగత ఆస్తిని రద్దు చేయడంతో అది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ విధంగా సోషలిజం, కమ్యూనిజం చేసేటువంటి మన పోరాటం ద్వారా మాత్రమే మనము నైతిక విలువలు ఉన్నటువంటి మానవులుగా, నిజమైన మానవులుగా రూపొందించడం సాధ్యమవుతుంది. ఈ మౌనతమైనటువంటి పోరాటం అనేది రష్యాలో అది వాళ్ళు ఆనాడు సాధించింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ సందేశం అనేది మనకందరికీ అవసరమే. అయితే రష్యా, చైనాల్లోనూ, యూరోపియన్ దేశాల్లోనూ సోషలిజం అనేది పడిపోయింది. ఈ దురదృష్టవశాత్తు పడిపోవడం అనే దానికి ప్రధానమైన కారణం స్టాలిన్ తర్వాత వచ్చినటువంటి నాయకత్వం, క్రిస్టియవ్ లాంటి రిలిజియనిస్ట్ అధికారులకు రావడం వల్ల 1956 20వ పార్టీ కాంగ్రెస్ లో ఈ రిలిజియనిస్ట్ విధానాలు ప్రవేశపెట్టడము, దాంట్లో ఈ గుడ్డిగా సపోర్ట్ చేసేటువంటి వైఖరి వల్లే అది దెబ్బతింది. కాబట్టి దాన్ని ఫైట్ చేస్తూ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఈ పార్టీ వ్యవస్థాపకులు
కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు దీనికి సంబంధించి అనేకమైనటువంటి వివరమైనటువంటి వివరణ అనేది కూడా ఇచ్చారు. అందుకనే ఈరోజు ఎస్యూసీఐ పార్టీ ఇప్పటికి కూడా సరే దేశంలో మార్క్సిజం లెనినిజం యొక్క పతాకాన్ని, విప్లవ పతాకాన్ని, కార్మిక వర్గ అంతర్జాతీయ పతాకాన్ని అది అత్యున్నత స్థాయిలో నిలబెట్టి కమ్యూనిస్ట్ విలువలకు కట్టుబడి ఈరోజు పార్టీ పనిచేస్తుంది. పార్టీలో పై నాయకుల స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఈ విలువలకి, ఈ ఉన్నతమైన నైతిక విలువలు, కమ్యూనిస్ట్ నైతిక విలువలకు కట్టుబడి పనిచేస్తుంది. అదేవిధంగా పార్టీలో ఉండేటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యక్తిగత ఆస్తిని వదిలేసుకోవడమే కాదు, అంతేకాకుండా వ్యక్తిగత ఆస్తి మనస్తత్వానికి వ్యతిరేకంగా కూడా ఫైట్ చేయడం, పోరాటం అనేది కూడా చేపడుతుంది. నాయకులు కావాలి, సౌకర్యాలు కావాలి, ఆస్తులు సంపాదించుకోవాలి అనేటువంటి ధోరణి, ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండాలి అనేటువంటి ధోరణి, ఇట్లాంటి ధోరణులన్నింటినీ కూడా పార్టీలో నిరంతరమైన పోరాటం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి పోరాటాన్ని మీరందరూ కూడా గుర్తించాలని, కామ్రేడ్ సిద్ధార్థ్ ఘోష్ యొక్క రచనలు మీరందరూ చదవండి. పార్టీ యొక్క రచనలు ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రవాస్ ఘోష్ ఉన్నారు, ఆయన యొక్క రచనల్ని మీరందరూ కూడా చదవండి. మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నేను చెప్తూ ముగిస్తున్నాను. సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి, నవంబర్ మహావిప్లవం వర్ధిల్లాలి, మార్క్సిజం లెనినిజం కామ్రేడ్ సిద్ధార్థ్ ఘోష్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అని తెలియజేసుకుని ముందు తీసుకెళ్ళిన వరకు ఎంతో ప్రయత్నించారు. ఆ సోషలిజంలో ఎట్లుందంటే ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది, సైంటిఫిక్ గా ఉంటుంది. చదువుకున్న ప్రతి పిల్లవాడికి, అది అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు, జాబ్ గ్యారెంటీ ఉంటుంది. ఉండటానికి ఇళ్లను ప్రభుత్వం కల్పిస్తుంది, వైద్యం ఫ్రీ, టెలికమ్యూనికేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ. అంటే ఫ్రీ అంటే అక్కడ ఈ ఫ్రీ చూసి మనం అనుకుంటున్నాము, ఆ ఫ్రీ యాక్చువల్గా నాణ్యతమైన విద్య, వైద్యము, ఆహారం ఉన్నటువంటి ఒక నూతన సమాజాన్ని లెనిన్, స్టాలిన్ రష్యాలో చూపించారు. దాని ఆధారంగానే దాదాపు 14 దేశాల తర్వాత సోషలిస్ట్ కంట్రీస్గా మారాయి. తర్వాత రష్యాలో కూడా మావోజేడాల్ ఆధ్వర్యంలో 1949లో అక్కడ కూడా సోషలిజం పనిచేస్తుంది. ఈ రకంగా సోషలిజం అనేది ఊహాజనితమైనది కాదు, అది శాస్త్రీయమైనది. సోషలిజం వచ్చినట్లయితే నిరుద్యోగము, పేదరికము, ఆకలి చావులు, నిరక్షరాస్యత, అమ్మాయిల వల్ల మహిళల మీద నేరాలు, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ లేనటువంటి సమాజాన్ని మనం చూడగలుగుతాము. ఆ సమాజమే సోషలిజం అనే విషయాన్ని వీళ్ళు నిరూపించుకునే వ్యక్తి. సో దాన్నే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సమాజం మారిన దీన్ని నవంబర్ మహావిప్లవం అని మనం పిలుస్తున్నాం. దాన్ని మనం నిర్వహిస్తున్నాం, రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నెల్లూరులో కూడా ఈ కార్యక్రమం పెడితే బాగుంటుందని చెప్పేసి మన దేశంలో ప్రత్యేకంగా పిలిచి మన యొక్క సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి ఎస్యూసీఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిఎస్ అమల, అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు కూడా కామెడీగా మనకి ముఖ్య ఉపన్యాసాలకు హాజరైనారు. ఈ మిగతా విషయాన్ని మనం ఉద్దేశించి చర్చించేసిందిగా అమరావతిని కోరుతున్నాను. సమున్నతంగా పాటించండి. నవంబర్ మహావిప్లవ 108వ వార్షికోత్సవాన్ని సమున్నతంగా పాటించండి. జిందాబాద్ ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం కామ్రేడ్ సిద్ధార్థ్ ఘోష్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం కామ్రేడ్ సిద్ధార్థ్ ఘోష్ ఆలోచన విధానం వర్ధిల్లాలి.